ఈరోజు ఇప్పుడు మనముంటున్న మన మిల్కీవే గెలాక్సీ అనేది ఇలా కనిపిస్తుంది. బట్ ఇదే మిల్కీవే గెలాక్సీని మన పేరెంట్స్ ఒక 20 సంవత్సరాల క్రితం ఇలా చూసేవాళ్ళు. ఇక్కడే మనకి క్లియర్గా అర్థమవుతుంది, మన పేరెంట్స్తో పోలిస్తే మనం చూసేది అసలు మిల్కీవే గెలాక్సీయే కాదు. ఇది ఇలానే కొనసాగిస్తే మన ఫ్యూచర్ జనరేషన్స్ అసలు ఈ మిల్కీవే గెలాక్సీని అస్సలకే చూడలేకపోతారు. వాళ్ళు ఈ మిల్కీవే గెలాక్సీని ఒక బుక్లో కానీ ఇంటర్నెట్లో కానీ చూడవలసి వస్తుంది. బట్ ఇదే ఈ రోజున మనం చూసుకున్నట్టయితే కేవలం 34 స్టార్స్ని మాత్రమే మనం చూడగలుగుతున్నాము. ఇలా మిల్కీవే అండ్ స్టార్స్ కనపడకపోవడం వల్ల మనకి ఏం ప్రాబ్లం ఉంటుందని మీరు అనుకోవచ్చు. కానీ రియాలిటీలో దీనివల్ల చాలా పెద్ద ప్రాబ్లమ్సే క్రియేట్ అవుతాయి. అసలు మిల్కీవే ఎందుకు కనపడట్లేదు? అసలు మిల్కీవే గెలాక్సీ జంతువుల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి ఈరోజు మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే ఇప్పుడే మిస్టర్ గీక్స్కి సపోర్ట్ చేయండి. ఈ ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ మెయిన్ కంటెంట్. ఈ రోజుకి మనం చూసుకున్నట్టయితే భారతదేశంలో కేవలం 7 ప్లేసెస్లో మాత్రమే ఈ మిల్కీవే గెలాక్సీని క్లియర్గా చూడగలుగుతున్నాము. ఈరోజు మనం ఇండియాలో ఏ ప్రాబ్లం అయితే మిల్కీవే గెలాక్సీతో ఫేస్ చేస్తున్నామో ఇదే ప్రాబ్లం అమెరికాలో 1994లో జరిగింది. అప్పట్లో ఈ సిచ్యువేషన్ అనేది చాలా వర్స్ట్గా మారింది. ఒకరోజు అక్కడ ప్రజలు వాళ్ళ పనులు చేస్తూ ఉన్నారు. అయితే వాళ్ళు ఆ రోజున ఆకాశంలో గ్రేయిష్ వైట్ కలర్ క్లౌడ్ని చూశారు. ఇది చూడగానే అక్కడ ఉన్న ప్రజలు చాలా భయపడ్డారు. వెంటనే వాళ్ళు అక్కడ ఉన్న పోలీస్ ఎమర్జెన్సీకి కాల్ చేసి జరిగింది చెప్పారు. వాళ్ళు దాన్ని చూసి ఒక ఆస్ట్రాయిడ్ వాళ్ళ మీద పడబోతుందని భయపడ్డారు. అక్కడికి యుఎస్ ఎమర్జెన్సీ సర్వీస్ వాళ్ళు చేరుకొని అక్కడి దృశ్యాన్ని చూసి వాళ్ళు కూడా భయపడ్డారు. కానీ తర్వాత వాళ్ళకి తెలిసిందేంటంటే వాళ్ళు ఇంతసేపు దేన్ని చూసైతే భయపడ్డారో అది మిల్కీవే గెలాక్సీ అని. కానీ ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే అక్కడ ఉన్న ప్రజలు అంతా 30 సంవత్సరాలకి పైబడిన వాళ్ళే. కానీ ఒక్కరు కూడా వాళ్ళ జీవితంలో మిల్కీవే గెలాక్సీని చూడలేదు. సౌత్ ఆఫ్రికాలో కొన్ని ఇన్సెక్ట్స్ ఉన్నాయి. ఆ ఇన్సెక్ట్స్ ఎలాంటివంటే ఆ ఇన్సెక్ట్ యొక్క మొత్తం జీవితం మిల్కీవే గెలాక్సీ ఆకాశంలో ఎంత క్లియర్గా కనబడుతుందో దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సౌత్ ఆఫ్రికాలో ఒక ఇన్సెక్ట్ ఉంది. దాని పేరు డంగ్ బీటల్. 2013లో మేరీ డాకే అనే బయాలజిస్ట్ తన టీంతో కలిసి ఒక రీసెర్చ్ మొదలుపెట్టారు. ఆ రీసెర్చ్లో భాగంగా వాళ్ళకి తెలిసింది ఏంటి అంటే ఈ చిన్న ఇన్సెక్ట్స్ ఏ ల్యాండ్ మార్క్ అండ్ రిఫరెన్స్ లేకుండా ఒక స్ట్రైట్ లైన్లో వెళ్ళటం వీళ్ళు గమనించారు. అసలు ఇవి ఎలా చేయగలుగుతున్నాయో అని రీసెర్చ్ చేయడం మొదలుపెట్టారు. అయితే ఆ రీసెర్చ్లో భాగంగా వాళ్లకు తెలిసిన విషయం ఏంటి అంటే డంగ్ బీటల్స్ యొక్క కళ్ళు చిన్న చిన్న లెన్సెస్తో తయారయ్యి ఉంటాయి. అయితే ఇక్కడ కాంట్రడిక్షన్ ఏ మాట మీద వచ్చిందంటే అవి స్టార్స్ మీద ఫోకస్ చేయలేవు, అంతా డిమ్గా కనపడుతుంది. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, మీరు ఒక గేమ్ ఆడుతున్నారు. ఆ గేమ్ ఏంటి అంటే చీకట్లో మీరు లైట్ లేకుండా ఒక స్ట్రైట్ వేలో నడవాలి. కావాలి అంటే మీరు స్టార్స్ యొక్క హెల్ప్ కూడా తీసుకోవచ్చు. బట్ మీరు స్టార్స్ని చూస్తూ నడుస్తుంటే కన్ఫ్యూజ్ అవుతున్నారు కదా. సేమ్ ఇలానే డంగ్ బీటల్స్ విషయంలో కూడా జరిగింది. సో కొంతమంది సైంటిస్టులకి ఇంకా మిస్టరీగానే ఉండిపోయింది ఈ బీటల్స్ ఎలా డార్క్లో ఉన్నా కూడా స్ట్రైట్గా వెళ్తున్నాయని. ఈ మిస్టరీని సాల్వ్ చేయడానికే ఈ బీటల్స్ని ఒక స్పెషల్ ప్లేస్కి తీసుకొని వెళ్ళారు. అదే ప్లానటేరియం. ఈ ప్లానటేరియం ఏంటి అంటే ఇది చూడడానికి ఒక మూవీ థియేటర్ లానే ఉంటుంది. కానీ ఇక్కడ స్క్రీన్ అనేది 5D స్పేస్లో ఉంటుంది. స్పెషల్ ప్రొజెక్టర్స్ వల్ల ఆ థియేటర్ సీలింగ్ మొత్తం నైట్ స్కై లాగా కనిపిస్తుంది. ఇలా సైంటిస్టులు బీటల్స్ యొక్క బిహేవియర్ని స్టార్ లైట్ కింద స్టడీ చేస్తున్నారు. అయితే ఒకరోజు స్టార్ లైట్ని మ్యానిపులేట్ చేస్తున్నప్పుడు బీటల్స్ యొక్క బిహేవియర్కి అండ్ మిల్కీవే గెలాక్సీకి ఒక స్ట్రేంజ్ ఇంట్రెస్టింగ్ కనెక్షన్ని కనిపెట్టారు. ఈ కనెక్షన్ వల్ల వాళ్ళు కనుక్కున్నది ఏంటి అంటే బీటల్స్ మిల్కీవే గెలాక్సీని ఫాలో అవుతూ తమ డెస్టినేషన్స్కి చేరుతున్నాయి. దీన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి సైంటిస్టులు కూడా మిల్కీవే గెలాక్సీ డైరెక్షన్ని ప్లానటేరియంలో చేంజ్ చేస్తూ ఉన్నారు. ఫైనల్లీ దే వర్ రైట్. చేంజ్ చేస్తున్న ప్రతిసారి బీటల్స్ డైరెక్షన్ కూడా చేంజ్ అవుతూ ఉంది. సో ఈ ఎక్స్పెరిమెంట్ వల్ల వాళ్ళకి తెలిసింది ఏంటి అంటే మిల్కీవే గెలాక్సీ కనపడడం మానేస్తే అప్పుడు ఈ బీటల్స్ బిహేవియర్లో కూడా చాలా చేంజెస్ వస్తాయి. ఇది ఓన్లీ బీటల్స్ విషయంలోనే కాదు, బీటల్స్ లాంటి చాలా యానిమల్స్ ఇలాంటి బిహేవియర్ ట్రేట్స్ చూపిస్తున్నాయి. ఎందుకంటే అవి అన్నీ మిల్కీవే గెలాక్సీని డిపెండ్ అయ్యి ఉన్నాయి కాబట్టి. ఇంట్రెస్టింగ్లీ ఈ టాపిక్ మీద థౌజండ్స్ ఆఫ్ సైంటిస్ట్ డీటెయిల్ రీసెర్చ్ తర్వాత వాళ్ళకి తెలిసింది ఏంటంటే ఇది ఒక స్పెషల్ కైండ్ ఆఫ్ పొల్యూషన్ వల్ల జరుగుతుంది అని. ఆ పొల్యూషన్ గురించి మనం ఇప్పటి వరకు ఎప్పుడు మాట్లాడుకోలేదు. అండ్ ఆ పొల్యూషనే లైట్ పొల్యూషన్. బిఫోర్ మనం మన మెయిన్ టాపిక్లోకి వెళ్లే ముందు అసలు ఈ లైట్ పొల్యూషన్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. అప్పుడే మనకి ఒక క్లారిటీ వస్తుంది. ఎప్పుడైతే మన ఎన్విరాన్మెంట్లో
ఆర్టిఫిషియల్ లైట్ అనేది ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఉంటే అప్పుడు లైట్ పొల్యూషన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రీట్ లైట్స్, బిల్డింగ్ యొక్క లైట్స్ అండ్ కార్ యొక్క లైట్స్ ఇలాంటి ఎక్స్ట్రా లైట్స్ ఉండటం వల్ల ప్రాబ్లం అవుతుంది. ఒక 100 years బ్యాక్ మనం రాత్రిపూట బయటికి వెళ్తే ఈవెన్ అది సిటీ అయినా కానీ మనకి మిల్కీవే గెలాక్సీ అనేది క్లియర్గా కనిపిస్తుంది. అలాగే థౌజండ్స్ ఆఫ్ స్టార్స్ని క్లియర్గా చూసేవాళ్ళం. కానీ ప్రెజెంట్ చూసుకున్నట్టయితే కేవలం 300 కన్నా ఎక్కువ స్టార్స్ని చూడలేకపోతున్నాం. ప్రతి ముగ్గురులో కేవలం ఒకరు మాత్రమే మన మిల్కీవే గెలాక్సీని చూడగలుగుతున్నారు. అది వాళ్ళు కూడా సిటీకి దూరంగా ఉన్న వాళ్ళే. ఇలా లైట్ పొల్యూషన్ వల్ల చాలా ఎఫెక్ట్సే ఉన్నాయి. ఇలా లైట్ పొల్యూషన్ వల్ల నైట్ స్కై అనేది క్లియర్గా కనపడడం లేదు. అండ్ ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటరీస్కి నైట్ స్కైని అబ్జర్వ్ చేయడం చాలా కష్టంగా మారుతుంది. 80% కన్నా ఎక్కువ వరల్డ్ పాపులేషన్ మొత్తం ఈ స్కై గ్లో కిందనే బ్రతుకుతున్నారు. ఇలాంటి లైట్ పొల్యూషన్ వల్ల మన హెల్త్కి చాలా ఎఫెక్ట్సే ఉంటాయి. ఈ ఆర్టిఫిషియల్ లైట్స్ వల్ల బాడీకి రావాల్సిన న్యాచురల్ రిథమ్ అనేది రాకుండా పోతుంది. మరి ఇలాంటి లైట్ పొల్యూషన్కి ఏమైనా సొల్యూషన్స్ ఉందా అంటే ఉంది. సింపుల్గా లైట్ యొక్క ఫిక్చర్స్ని అడ్జస్ట్ చేస్తూ ఉండాలి అండ్ అప్రోప్రియేట్ లైట్ బల్బ్స్ని యూజ్ చేయాలి. ఇలా చేస్తూ లైట్ పొల్యూషన్ని కొంచెం కొంచెంగా కంట్రోల్ చేయవచ్చు. యాక్చువల్లీ 2014లో ద ప్రెసిడెంట్ ఆఫ్ నేషనల్ అసోసియేషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ నైట్ ఇన్ ఎన్విరాన్మెంట్ ఇటలీలో ఉన్న ఫిజిసిస్ట్ అయిన ఫెవికో ఫాల్కి ఈ నైట్ స్కై గురించి డీటెయిల్ స్టడీ చేశారు. ఆ స్టడీ చేస్తున్నప్పుడు అతను 35,000 గ్రౌండ్ టెలిస్కోప్స్ని అబ్జర్వ్ చేశారు. ఆ అబ్జర్వ్ చేసిన డేటా ప్రకారం ఆ నైట్ స్కై క్వాంటిటీ ప్రకారం ఒక స్కేల్ని తయారు చేశారు. ఫాల్కి మోస్ట్ కామన్ గెలాక్సీస్ అయిన ఆండ్రోమెడా అండ్ ట్రయాంగులం గెలాక్సీని మరియు అతి కాంతివంతమైన జూపిటర్ ప్లానెట్ని కంపేర్ చేశారు. అండ్ అతను వేరువేరు లొకేషన్స్ నుండి ఎంత బ్రైట్గా కనిపిస్తున్నాయో క్యాలిక్యులేట్ చేశారు. ఆ క్యాలిక్యులేషన్స్ ప్రకారం అతను ఆ నైట్ స్కైని డిఫరెంట్ క్లాసెస్గా డివైడ్ చేసి వరల్డ్ మ్యాప్లో ప్లాట్ చేశారు. నౌ ఐ విల్ టెల్ యూ ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఈ మ్యాప్ని క్లియర్గా చూడండి. ఈ మ్యాప్లో ఏ ఏరియాస్లో అయితే గ్రే కలర్లో కనిపిస్తుందో ఆ ఏరియాలో నైట్ స్కై చాలా క్లియర్గా ఉంటుంది. ఆ ఏరియాస్ నుండి మనం మిల్కీవే గెలాక్సీని క్లియర్గా చూడవచ్చు. ఎక్కడైతే కలర్స్ డార్క్ గ్రే నుండి బ్రైటర్ షేడ్కి చేంజ్ అవుతూ ఫైనల్గా వైట్ కలర్లోకి మారుతుందో ఆ ఏరియాలో నైట్ సైడ్ క్వాలిటీ అనేది చాలా వర్స్గా మారిపోతుంది. ఆ ఏరియాస్ నుండి స్టార్స్ అసలు కనపడమే ఆపేశాయి. ఇప్పుడు మన ఇండియాలో చూస్తే ద క్వాలిటీ ఆఫ్ ద నైట్ స్కై అనేది క్యాపిటల్ సిటీ ఢిల్లీలో చాలా వర్స్ట్గా మారింది. బట్ సర్ప్రైజింగ్లీ అక్కడ నుండి 800 kilometers ఫ్రమ్ సౌత్ వెస్ట్ రాజస్థాన్ నుండి నైట్ స్కై క్వాలిటీ చూస్తే ఆ క్వాలిటీ అన్నిటికంటే బెస్ట్గా ఉంది. ఇక్కడ ఓన్లీ ఢిల్లీ అనే కాదు, అన్ని పాపులేటెడ్ సిటీస్ని చూసుకుంటే ఇలానే వర్స్ట్ కండిషన్లో ఉన్నాయి. దట్ మీన్స్ ఎక్కడైతే పాపులేషన్ అండ్ డెవలప్మెంట్ ఎక్కువగా ఉన్నాయో అక్కడ నైట్ స్కై వ్యూ అనేది చాలా వర్స్ట్గా ఉంటుంది. దీనికి రీజన్ ఆ డెవలప్డ్ ఏరియాస్లో లైట్ యూసేజ్ అనేది చాలా హైలో ఉంటుంది. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, మనం కూడా అమెరికా లాగా లైట్స్ ఆఫ్ చేస్తే అప్పుడు మిల్కీవే గెలాక్సీని చూడవచ్చని. బట్ దీనికి ఆన్సర్ అబ్సల్యూట్లీ నో. వెల్, మనం మళ్ళీ మ్యాప్లో చూసుకున్నట్టయితే ఇక్కడ పాపులేటెడ్ ఏరియాస్లో చూసుకున్నట్టయితే లైట్ పొల్యూషన్తో పాటు ఎయిర్ పొల్యూషన్ కూడా చాలా హైలో ఉంది. ఈ ఎయిర్ పొల్యూషన్ వల్ల ఎయిర్లో డస్ట్ పార్టికల్స్ అనేవి లైట్ని స్కాటర్ చేసి ఈ సిచ్యువేషన్ని ఇంకా వర్స్గా చేస్తున్నాయి. ఆల్ అండ్ అవుట్ ఈ లైట్ పొల్యూషన్ అండ్ ఎయిర్ పొల్యూషన్ వల్ల మిల్కీవే గెలాక్సీ అండ్ స్టార్స్ అన్నీ కూడా మెల్లమెల్లగా డిసపియర్ అవుతున్నాయి. ఫ్యాక్ట్ మాట్లాడాలి అంటే మన నైట్ స్కైని మెల్లమెల్లగా మనం కోల్పోతున్నాం. వెల్, లెట్స్ అజ్యూమ్ మనం ఈ 2 పాపులెంట్స్ని ఒక 50 years వరకు మనం కంట్రోల్ చేసామని అనుకుందాం. అప్పుడైనా కానీ ఈ మిల్కీవే గెలాక్సీ అండ్ స్టార్స్ని మనం చూడగలుగుతామా? వెల్, ఇక్కడ ఇంకొక ప్యాటర్న్ అనేది ఎమర్జ్ అవుతుంది, ఏదైతే ఈ ఫినామినాని ఎఫెక్ట్ చేస్తుందో. ఇఫ్ ఈ ప్యాటర్న్ అనేది కంటిన్యూ అవుతే ఎస్, ఫ్యూచర్లో ఖచ్చితంగా చాలా డిఫికల్టీస్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. 2016లో సైంటిస్ట్ ఆఫ్ అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆప్థమాలజీ ఒక స్టడీని కనెక్ట్ చేశారు. ఈ స్టడీలో చాలా ఐ డిసీజెస్ రిలేటెడ్ సర్వేస్ని అనలైజ్ చేసి ఆ బేసిస్ మీద ఒక గ్రాఫ్ని క్రియేట్ చేశారు. 2050 కల్లా నియర్లీ వరల్డ్లో ఉన్న సగం మంది ప్రజలు ఈ మయోఫియాతో బాధపడతారు. సింపుల్గా చెప్పాలంటే వాళ్ళ లాంగ్ విజన్ డిస్టెన్స్ అనేది వీక్ అయిపోతుంది. అండ్ ఇందుకోసం యూనివర్సిటీ ఆఫ్ ఎనెలియాకి చెందిన ఐ స్పెషలిస్ట్ అయిన రూపెర్ట్ బోయిన్ చెప్పిన దాని ప్రకారం పీపుల్ స్క్రీన్ టైం అనేది ఇంక్రీజ్ అవుతుంది. దీనివల్ల వాళ్ళ విజన్ అనేది బ్లర్ అవుతుంది. ఇంట్రెస్టింగ్లీ, లెట్స్ ఇమాజిన్ మీరు ఒక గేమ్ ఆడుతున్నారు, నేమ్ గేమ్ ఆఫ్ క్యాచ్. బాల్ అనేది చాలా క్లోజ్గా వస్తే మీరు అప్పుడు ఆ బాల్ని క్లియర్గా చూడగలుగుతారు, రైట్? బట్ అదే మీ ఫ్రెండ్ మీకు దూరంగా విసిరేస్తే
అప్పుడు మీకు కనపడడం కష్టంగా మారుతుంది. ఇది మయోఫియా ఆర్ నియర్ సైట్నెస్కి ఎగ్జాంపులే. దూరంగా ఉన్న ఆబ్జెక్ట్స్ అనేవి బ్లర్గా ఉంటాయి. అండ్ ఇన్ఫ్యాక్ట్ సింగపూర్లో ఇది ఆల్రెడీ అయ్యింది. మీకు కూడా ఈ విషయం తెలియకపోవచ్చు. లిటరల్లీ సింగపూర్ వరల్డ్స్ మయోఫియా క్యాపిటల్గా మారిపోయింది. ఆల్మోస్ట్ అక్కడ 80% ఆఫ్ పీపుల్ ఈ మయోఫియాతో సఫర్ అవుతున్నారు. సర్ప్రైజింగ్లీ సింగపూర్ ఈజ్ అ కంట్రీ ఎక్కడైతే లైట్ పొల్యూషన్ అనేది చాలా హెవీగా ఉంటుంది. సో సింగపూర్ కంట్రీ ఫస్ట్ కంట్రీ అయింది. అక్కడ మిల్కీ వేని వాళ్ళు మళ్ళీ చూడలేరు. సో ఏదైతే సింగపూర్ కంట్రీతో ఐ డిఫెక్ట్స్ అండ్ లైట్ పొల్యూషన్ అవుతుందో బై ద ఎండ్ ఆఫ్ 21st century మిగతా దేశాల్లో కూడా ఈ మిల్కీవే గెలాక్సీ అనేది కనపడదు. ఇప్పటి నుండి అది ఎప్పుడు అవుతుందో దానికి మా దగ్గర అయితే కరెక్ట్ ఆన్సర్ అయితే లేదు. ఇది కేవలం సైంటిస్టుల యొక్క ప్రొడక్షన్ మాత్రమే. సో చివరిగా నేను కంక్లూడ్ చేసే విషయం ఏంటి అంటే, మిల్కీవే గెలాక్సీ అనేది మనకి ఎప్పుడూ కనిపిస్తుందా? దీనికి ద స్ట్రైట్ ఆన్సర్ ఈజ్ నో. బికాస్ ఇన్ని సంవత్సరాలలో ఎన్ని న్యాచురల్ డిజాస్టర్స్ అయినా జరగవచ్చు. ఫ్యూచర్లో కంటిన్యూస్గా వాల్కనోస్ ఎరప్ట్ అవ్వచ్చు. అలా ఎరప్ట్ అయినప్పుడు వచ్చే గ్యాసెస్ వల్ల క్లౌడ్స్ పొల్యూట్ అవ్వచ్చు. దానివల్ల ఎర్త్ నుండి మిల్కీవే కనపడకపోవడం కూడా ఆగిపోవచ్చు. లేదా యూనివర్స్ యొక్క ఎక్స్పాన్షన్ కారణం వల్ల స్టార్స్ మన నుండి దూరంగా కూడా వెళ్ళిపోవచ్చు. ప్రెజెంట్ ఉన్న మెయిన్ రీజన్ హ్యూమన్ యాక్టివిటీస్ వల్ల మనకి కనపడవలసిన అందమైన మిల్కీవే గెలాక్సీ అలాగే చాలా స్టార్స్ని ఇప్పుడు మనం చూడలేకపోతున్నాం. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో మాకు తప్పకుండా తెలియజేయండి. సో ఇలాంటి మరెన్నో స్పేస్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మిస్టర్ గిక్స్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. జై హింద్.